నేపథ్యంలో ఎక్కడ లోపం జరుగుతుంది అంటారు? అంటే ఎక్కడ ఇంత వదిలేయడానికి కనీసం కోరుకున్న స్థానాలు కూడా దక్కించుకోలేకపోయిన పరిస్థితి బీజేపీకి వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే ఎలా చూడాలి? అంటే సమన్వయ లోపం ఉంటది. బేసిక్ గా ఏంటంటే అడిగే అవతల ఉన్నది మిత్రపక్షం కాబట్టి అడిగిన ఎన్ని ఇస్తుందన్న నమ్మకం ఏమి ఉండదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తన అవసరం తను చూసుకుంటది. అదే సందర్భంలో వీళ్ళకి అన్ని గెలిచే ఇస్తానంటే ఎట్లాగా, కొన్ని ఓడియా కూడా తీసుకోవాలి కదా అనుకుంటది. ఇంకోటి వాళ్ళు కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏలూరు అతను ఎవరు ఎన్ఆర్ఐ అనుకుంటా, అతను ఆబ్లిగేషన్ ముందుగానే ఎప్పుడో చెప్పి తీసుకొచ్చారు, అతని చేత ఖర్చు పెట్టించారు. తన వాళ్ళందరిని కాపాడుకున్నాడు చంద్రబాబు. అట్లాగే బాలకృష్ణకి తన తర్వాత సీటు ఇంకోటి అడుగుతోంది, అల్లుడిదే కాబట్టి ఆ సీటుకి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాడు, అది ఇవ్వలేదు. అదే సందర్భంలో ఇటు దాని పేరు హిందూపురంలో ఆయనకు ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే బీజేపీ వల్ల కాదు, అక్కడ ముస్లింస్ ఓట్లే దాదాపుగా 3 లక్షలు ఉన్నాయని చెప్పి అతను చెప్తున్నాడు. వీళ్ళు చెప్తుంది 1.5 ఉన్నాయి అంటున్నారు. ఆయన 3.5 లక్షల దాకా ఉన్నాయి ముస్లిం ఓట్లు, అక్కడ రాదు మీకు అంటాడు. నాకు రాకపోతే నీకు ఎట్లా వస్తుంది అంటది బీజేపీ. ఇప్పుడు మా జట్టు కట్టిన తర్వాత మాకు రాకపోతే నాకు కాకుండా మీకేస్తారు పోనీ. జట్టు కట్టేది ఓట్ ట్రాన్స్ఫర్ కదా. జట్టు కట్టినప్పుడు బీజేపీకి అయినా రావాలి కదా. స్వామీజీ అన్నప్పుడు హిందూ పోలరైజేషన్ జరుగుతుంది కదా అంటారు బీజేపీ. అట్లేం లేదంటున్నా ఆయన. బేసిక్ గా ఏమైపోయిందంటే సమన్వయ లోపం అని ఎందుకన్నానంటే సీట్లు ఏమి ఇవ్వాలన్నది చంద్రబాబు నాయుడు ముందు డిసైడ్ చేసి అది బీజేపీకి లిస్ట్ ఇచ్చాడు. అది రాష్ట్ర నాయకత్వాన్ని పక్కన పెట్టుకోకుండా జాతీయ నాయకత్వం వచ్చి కూర్చోవడం వల్ల వచ్చిన సమస్య. జాతీయ నాయకుల షెకావత్ వీళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళకి ఎక్కడేం తెలుసుద్ది. ఈయన తెలివిగా ఏం చేశాడంటే 7 గంటల పాటు కూర్చోబెట్టి రకరకాల సర్వేలు వాళ్ళకి చూపించాడు. ఈ సర్వేల ప్రకారం ఇది వస్తుంది, ఈ సర్వేల ప్రకారం ఇది వస్తుంది, ఇదంతా కూడా. ఆ సర్వేలన్నీ చూసినటువంటి కారణంగా వాళ్ళ 7 గంటల పాటు కూర్చుని అంత